గత కొంతకాలంగా హైదరాబాద్లో రౌడీ షీటర్గా ఆరోపణలు ఎదుర్కొన్న చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ఈయన స్వస్థలం హైదరాబాద్లోని యూసఫ్గూడ. నవీన్ యాదవ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కుమార్తె వర్షను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నవీన్ యాదవ్ తొలిసారిగా 2009లో ఎంఐఎం పార్టీ నుంచి యూసఫ్గూడ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 40,000కు పైగా ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2015లో మరోసారి ఎంఐఎం అభ్యర్థిగా రహ్మద్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లా మరోసారి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో 18,000 పైచిలకు ఓట్లు సాధించాడు. ఆ తర్వాత 2023లో నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు. అయితే నవీన్ యాదవ్ గెలుపులో మామ తలసాని పాత్ర కూడా క్రియాశీలకంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. ఏదేమైనా నవీన్ యాదవ్కి ఇటు అధికార పార్టీ అటు బీఆర్ఎస్ ఎంఐఎం బీసీ నేతల మద్దతు దక్కడంతో ఆయన గెలిచారని టాక్ బలంగా వినిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచే ఆధిక్యం కనబరిచిన నవీన్ ఈవీఎంల లెక్కింపుల్లోనూ తొలి రౌండ్ నుంచే దూసుకువెళ్లారు. మొత్తం 10 రౌండ్లలో అన్ని రౌండ్లలోనూ బీఆర్ఎస్ కంటే ముందంజలో ఉన్న నవీన్ కేవలం ఒక 3వ రౌండ్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి సునీత చేతిలో స్వల్ప మెజార్టీ కోల్పోయారు. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ మళ్లీ జోరందుకోవడంతో కారు వెనుకంజ వేసింది. చివరికి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఓవైపు కేటీఆర్ నోటిదూల కూడా నవీన్ కు బాగా కలిసొచ్చిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇదే జోరు రానున్న సర్పంచ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కనబరుస్తుందా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.